హాయ్, వెల్కమ్ టు పరిస్ మినీ వరల్డ్. ఈరోజు నేను చెప్పబోయేది ఏమంటే ప్లాంట్ గురించి చెప్తున్నాను అనమాట. దీన్ని అన్నపూర్ణేశ్వరి చెట్టు అని కూడా అంటారు తెలుగులో. ఇది ఎందుకని చెప్తున్నాను అంటే ఇక్కడ ఉండేది ఇదే చెట్టే అనమాట. ప్లాంట్ చూడండి ఎలా ఉందో. ఇది చెట్టు అనమాట. ఇది ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ ఉండే చెట్టు కాదు ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు దీని ఉపయోగాలు ఏమనేది నేను చెప్తాను అనమాట. దీని ఉపయోగాలు, మనము అన్నం వండేటప్పుడు 2 ఆకులు కట్ చేసి వేస్తే అన్నము చాలా గమగమ అంటుందన్నమాట. ఇది ఎక్కువగా మనము మలేషియా, థాయిలాండ్, చైనా, శ్రీలంకలో మనం చూస్తాం. వాళ్ళు ఫ్రైడ్ రైస్కి, సూప్కి అవన్నీ వాడుతూ ఉంటారనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ వాడకంలో అంటే కేరళ, బాంబే, కర్ణాటకలో కొద్దిగా ఇది వాడుకలోకి వస్తుందనమాట. ఇది చాలా మొండి చెట్టు అనమాట, మొండి మొక్క అనమాట. ఈ మొండి మొక్కని మనము ఈ వేర్లతో సహా, అంటే చిన్న మొక్కకే వేర్లు వస్తాయనమాట. చాలా దీనికి ఎట్లా అంటే ఎక్కువ ఎండ ఉండాలి, ఎక్కువ తడిగాను ఉండాలన్నమాట. ఇది మనము ఏసీ రూముల్లో కానీ పెట్టుకోవచ్చు. తర్వాత కూలర్లోకి 2 ఆకులు కట్ చేసి వేయచ్చు. అవి కూలర్లో కొంచెం నీళ్ళు అట్లే ఉంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, అప్పుడు ఈ ఆకు వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా మనం ప్రయాణం చేసేటప్పుడు కార్లలో కొంతమందికి వాంతులు అవుతూ ఉంటాయి కదా, ఈ 2 ఆకులు కట్ చేసుకొని మనము వెనకాల టిష్యూ పేపర్స్ పెడతాం కదా, ఆ టిష్యూ పేపర్ల దగ్గర కానీ పెట్టచ్చు. లేకపోతే మనమే ఇది ఆకును కట్ చేసి గులాబీ పూలగా ఒక రకమైన బాగా రెడీ చేసుకొని కావాలంటే అది కానీ ముందర పెట్టుకోవచ్చు అనమాట. ఈ మొక్క ఉంటే బాస్మతి రైస్ కొనే అవసరమే ఉండదన్నమాట. ఈ ప్లాంట్ మొక్క, చెరుకు మొక్క చూసారా మీరు? చెరుకు మొక్క లేకపోతే మొగలి రేకులు మొక్క ఉంటుంది కదా, సేమ్ అదే జాతికి చెందినది. కాకపోతే అవి కొంచెం రఫ్గా ఉంటాయి, ఇది అంత రఫ్గా ఉంటుంది అనమాట. ఇది కొద్దిగా స్మూత్గా ఉంటుంది అనమాట. బీపీ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా వాళ్ళు టీ చేసుకొని తాగొచ్చు అనమాట. ఇది డైరెక్ట్గా తినకూడదు అనమాట. ఎందుకంటే ఇది డైరెక్ట్గా తింటే దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అరగదు అనమాట. అందుకోసమే ఇది డైరెక్ట్గా తినుకోకుండా మనము ప్రతిరోజు అన్నం చేసుకుంటాం కదా. ఇప్పట్లో మనము రైస్ వాడడంలో ప్రతి దాంట్లోనూ కెమికల్స్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు రైస్లో కానీ కెమికల్స్ అంట, తర్వాత దానికి పైన కోటింగ్ రైస్కి అట్లంతా ఉంటుంది కదా. మనం ఈ 2 ఆకులు కానీ దాంట్లో వేసినామంటే అన్నంలో ఉండే విష పదార్థం అంతా తీసేసి మనకి మంచిగా రెడీ చేసిస్తుంది ఈ అన్నపూర్ణ మొక్క అనమాట. ఈ మొక్క రుచి, వాసన, రంగు చాలా ఉన్నాయన్నమాట. దీంట్లో గుణాలు మనకు కావాల్సింది అది కదా, మంచి సువాసన, రంగు, రుచి ఉంటాయి. ఎవరు కాదనుకుంటారు? అందుకనే ప్రతి ఒక్కరూ ఇది నర్సరీలో ఈ నడుమ ఇక్కడ నర్సరీలో చిక్కుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చెట్టుని వేసుకొని మీరు కూడా అన్నంలోకి వేసుకొని ఆ రుచి, వాసన అన్నీ మీరు కానీ మనసారా తృప్తిగా ఆనందంగా పొందండి. ఓకేనా? నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.